ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందులకై మేము ప్రభుని ఎంతో స్తుతిస్తున్నా. దేవునికి మహిమ. మీరు చాలామంది ఈ కార్యక్రమం ద్వారా మేము ఆశీర్వదించబడుతున్నాం. దేవుడు మమ్మలను ఈ కార్యక్రమం ద్వారా చక్కగా ప్రోత్సహిస్తున్నారు, బలపరుస్తున్నారు అని చాలామంది మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, అందరూ బట్టి ప్రభుని గణపరుచున్న దేవునికి మహిమ. మీరు నేను మనందరం కలిసి ఆ దేవాతి దేవునికి మహిమ చెల్లించే వారంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అయితే ఈరోజు కూడా ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. దేవునికి మహిమ. ఏంటి అంటే దీవెన. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా మరి ఈరోజు దీవెనలు కోరుకుంటారు. ఇంట్లో పిల్లలు కూడా తల్లిదండ్రులు మమ్మల్ని దీవించాలని కోరుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా దీవెన అంటే ఎవరైనా ఇష్టపడతారు. ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పెద్దలని సంతోషపరిచి వాడి పెద్దల దీవెన మనం పొందుకోవాలంటారు. అలాగే దేవునికి మనము ఇష్టంగా జీవించి దేవుడిచ్చే దీవెనలు మనం పొందుకోవాలి. ప్రభువుకే మహిమ కలుగును గాక. మరి వాక్య భాగంలోకి వెళదామా? ఆదికాండము 49వ అధ్యాయము 24 నుంచి 25 వచనాల వరకు మనం చదివినట్టయితే ఇక్కడ ఏమనుంది చదవండి ఒకసారి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపేడు వాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోను క్రింద దాగి ఉన్న అగాధ జనముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. దేవా, ఇదిగో నాయనా, ఈ ఒక వర్తమానములో ఏ దీవెన దాగి ఉందో మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, యాకోబు అనగా ఇశ్రాయేలు వృద్ధాప్య దశలో తన 12 మంది కుమారులను పిలిచి వారి యొక్క ప్రవర్తన బట్టి దీవిస్తూ వచ్చారు. ఎవరికి రావాల్సిన దీవెన చొప్పున వారికి ఆ తండ్రిగా ఇస్తున్నాడు. ఎందుకంటే తండ్రికి తెలుసు తన కుమారులు ఏ ప్రవర్తనలు జీవించారు, తండ్రిని ఎలా సంతోషపరిచారు, తండ్రికి ఎలా లోబడి జీవించారు, ఎలా విధేయులుగా జీవించారు. ఈ 12 మంది కుమారులను పిలిచి తండ్రిగా వృద్ధాప్య దశలో వారిని ఆశీర్వదిస్తున్నాడు. అంటే ఇక్కడ ఒక్కొక్కరిని దీవిస్తూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే యోసేపును గురించి. ఈ యోసేపుకిచ్చే దీవెన. యోసేపు అన్నాడు, నువ్వు ఫలించేడు కొమ్మని చెప్పి ఏమంటున్నారంటే పైనుండి వచ్చే దీవెన, అలాగే అగాధ జలము నుండి వచ్చే దీవెన నీకు అనుగ్రహిస్తున్నాడు దేవుడని అతన్ని దీవిస్తున్నాడు. పైనుండి వచ్చే దీవెన, దేవునిచ్చే దీవెనలు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే భూ సంబంధమైనవి కూడా పైనుండే దేవుని యొక్క దీవెనయు భూ సంబంధమైనవి కూడా ఏది కొరత లేకుండా ఆ విధముగా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు దేవుడని ఆ తండ్రి అతన్ని ఆశీర్వదిస్తున్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని సన్నిధిలో ఎదగాల, మనుషుల దయలో కూడా ఎదగాలి. అయితే ఇక్కడ ఈ యోసేపుకు ఆ తండ్రి ఇచ్చే దీవెనలు ఏంటంటే పర సంబంధమైనవి, భూ సంబంధమైనవి 2 విధాలు కూడా ఆశీర్వదిస్తున్నాడు. ఆ దీవెనలు నీకు ఇస్తున్నానంటున్నాడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని వాక్యంలో ఏమనుందంటే దేవునికి మహిమ కలుగును గాక, నా దగ్గర దీవెన ఉంది, శాపం ఉంది అంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 26వ వచనంలో ఏమంటున్నారు చదవండి. అక్కడ చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనయు శాపమును అదిగో దేవుని దగ్గర ఏముంటాయి? నేడు నేను మీ ఎదుట దీవెన శాపం పెట్టుచున్నాను. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే నేను మీ ఎదుట దీవెన పెడుతున్నాను, శాపం. ఏది కావాలి మీకు? దీవెన కావాలంటే దేవుని మాట ప్రకారం జీవించాలి. శాపం అనుకొని ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించేవాడికి ఆ శాపం. మరి ఇక్కడ యాకోబు కూడా తన 12 మంది పిల్లలను వృద్ధాప్య దశలో వారి ప్రవర్తన బట్టి
వారి వారి క్రియల చొప్పున వారిని ఆశీర్వదిస్తూ వచ్చారు. ఈరోజు ప్రియమైనటువంటి సంగమా, దేవుని పిల్లలారా, వాక్యం వింటున్న సోదరుడా, ఈరోజు నీ ప్రవర్తన బట్టి, నీ యొక్క పద్ధతిని బట్టి కూడా దేవుడు వారి క్రియల చొప్పున ప్రతి వానికి ఒక ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపును ఏ విధంగా అయితే దీవించాడో ఈరోజు నిన్ను కూడా దీవించాలని కోరుకుంటున్నావా? చాలామంది చెప్పేది ఏంటంటే, ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితి, ఎవరిని కదిలించండి, ఆర్థిక పరిస్థితి జీవితంలో ఎన్నో ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎవరిని కదిలిచ్చినా మాకు 10 లక్షలు అప్పు ఉందని, 20 లక్షలు అప్పు ఉందనేవాళ్ళు. మా జీవితం ఎందుకు దీవెన రావటం లేదు, ఎందుకని మేము ప్రతి విషయంలో కూడా ఆశీర్వాదం పొందలేక దరిద్రం అనుభవిస్తున్నామని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు నిన్ను దీవించాలంటే మరి సీక్రెట్ ఉంది. ప్రైజ్ ద లార్డ్. అంటే ఆయనకు లోబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే ఆ దీవెన ఎలా వస్తుంది? ఈరోజు వాక్య భాగంలో నేర్చుకుందాం, చదువుదాం. మొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 27వ వచనం చదవండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలు మీ మీదకి వస్తాయి అంటున్నారు. ఎలా వస్తాయి? ఆయన మాట వింటే ఎలా దీవించబడతాం? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, ఆయన మాట వింటే ఎలా దీవించబడతామో చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆమేన్. హల్లెలూయా. వాక్యం వింటున్నావా ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ అక్క? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల భూమి మీద ఉన్న ఈ దీవెనలన్నీ నీకు వస్తాయి. ఆమేన్. ఎంతమంది అయితే ఈరోజు ఈ దీవెన కావాలని కోరుకుంటున్నావు? వర్తమానం వింటున్నా ప్రియ తల్లి, ఈరోజు నాకు దీవెన కావాలని కోరుకుంటున్నావా? తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఎన్ని దినాల నుంచి ఆర్థికంగా ఈ సమస్యలతో బాధపడుతున్నావు? ఈరోజు ప్రభు నీ కోసమే ఈ వర్తమానం ఇస్తున్నారు. నీ కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. నా జీవితంలోకి ఆశీర్వాదం రాదా, నేను దీవించబడలేనా అనుకుంటున్నావేమో. అయితే మరి ఈ దీవెన రావాలంటే ఊరికినే వస్తుందా? ఆ దీవెన రావాలంటే ఆయన మాట వినాలి. ఇప్పుడు చాలామందికి ఇది తెలియదు. పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రుల మాట వింటే చక్కగా తల్లిదండ్రుల వాళ్ళ గురించి ఆలోచిస్తారు. చూడండి, ఆ పిల్లలు ఏదన్నా చిన్నది ఆ తండ్రి కోసమే చేస్తే ఎంత వాళ్ళు ఆనందిస్తారు. వీళ్ళు ఇచ్చిన డబ్బులే దాచుకొని వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు వచ్చినప్పుడు ఏదైనా గిఫ్ట్ ఇచ్చారని ఎంత సంతోషపడతారు. మరి వాళ్ళు చదువుకు వాళ్ళకి ఎక్కడి నుండి వస్తే? తండ్రి ఇచ్చిన డబ్బులే, తల్లి ఇచ్చినయే, వాటిలో నుండే వాళ్ళు గిఫ్ట్ కొన్నప్పుడు నా పిల్లోడు చూడు నా కోసం ఎంత గిఫ్ట్ కొన్నాడు, ఎంత ఆనందిస్తారు. అంటే అలాగే వారు ఏం చేస్తారు? నా బిడ్డ దేవుడు చల్లగా చూడాలి. ఈరోజు అలాంటి దీవెనను అనుభవించాలని కోరుకుంటే, ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటే ఆయన మాట వినాలి. ఎలాగా? ఆయన మాట వింటే నువ్వు ఎలా దీవించబడతావు? పొలంలో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు, బయటికి వెళ్ళిన దీవెనే, లోపలికి వచ్చిన దీవెనే. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది జీవితాలు ఎప్పుడు చూసిన నష్టాలు, ఎప్పుడు చూసిన సమస్యలు, ఎప్పుడు చూసిన బాధలు ఎన్ని చెబుతూనే ఉంటారు. ఈరోజు దేవుడు నిన్ను దీవెనకరంగా చేయాలని కోరుకుంటే ఆయన మాట విందువుగాక. హల్లెలూయా. మొదటి పాయింట్లో చూసినట్లయితే ఇక్కడ ఆయన మాట విని ఎడల నీకు దీవెన కలుగుతుంది. కాబట్టి మాట వింటున్నావా? చూడండి, ఆదాము అవ్వలు ఉదాహరణ ఎగ్జాంపుల్ అని చూసినట్లయితే దేవుడు ఆదాంతో మాట్లాడాడు. అంతకుముందు ఆదాంకి భయం అంటే తెలియదు, పాపం అంటే తెలియదు. అంతా అజ్ఞాన దశలో ఉన్న ఆదాము అవ్వల జీవితంలో దేవుని మాట వారు వినల. దేవుడు అన్నాడు, ఈ ఏదైనా వనంలో ప్రతి చెట్ల ఫలం ఏదైనా నిరభ్యంతరంగా తినవచ్చు. అంటే అన్ని తోటలన్నీ ఫలాలుంటే దేవుడు తినొద్దన్న చెట్టు వైపు చూశారు. కారణం ఏంటి? సర్పం కుయుక్తితో వారితో, ఇది నిజమా, మీరు ఇవి తింటే మీరు గొప్పవాళ్ళు అవుతారు అని ఎప్పుడైతే ఈ సర్పం యుక్తిగా మాట్లాడారు, ఆ సర్పం మాటలు నమ్మి ఆదామవులు మోసపోయారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట వినకపోవటం వల్ల వాడు శపించబడ్డారు. ఆ శాపము సర్వ మానవాళికి ప్రాప్తించింది.
ఈరోజు సర్వమానవాళి ఆ శాపములు ఉన్నారు. అయితే ఆ శాపమును కొట్టివేయటానికే యేసుక్రీస్తు ప్రభువారు రెండవ ఆదాముగా భూమి మీదకి వచ్చి సిలువలో మరణించి మన కొరకు ఆయననే తన ప్రాణమును అర్పించి మన కొరకు వెల చెల్లించి ఆ శాపమును మన నుంచి విడుదలిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు ఆ శాప విముక్తి నీకు కావాలని కోరుకుంటే ప్రియ సోదరుడా సోదరి, నీ జీవితంలో కూడా ఈ శాపం అనేది లేకుండా తొలగిపోవాలంటే పైనుండి వచ్చే పర సంబంధమైన భూ సంబంధమైన దీవెనలు కూడా నువ్వు పొందుకోవాలని కోరుకుంటే ఏం చేయాలంటే ఆయన మాట వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చాలామంది చెప్తారు, మా కుమారుడండి చాలా పెద్ద ఆఫీసర్ అయ్యాడు, లేకపోతే మా బాబు డాక్టర్ అయ్యాడు, మా బాబు ఇంజనీర్ అయ్యారు, మా బాబు కలెక్టర్ అయ్యారు. ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నా? అది ఒక దీవెన. దేవుడిని బిడ్డలు పిల్లలు తరతరాలు మీరు దీవించబడాలని కోరుకుంటే ఆయన మాట విందురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం, కీర్తన గ్రంథం 84వ కీర్తన 6వ వచనం కూడా చదవండి. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈరోజు నీ జీవితంలో కూడా బాధ, దుఃఖం, వేదన అనే స్థితిలో కూడా ప్రయాణం చేస్తున్నావేమో. దేవుడు అంటున్నాడు, నీ జీవితాన్ని దుఃఖములో, బాధలలో, శ్రమలలో ఉన్న నిన్ను ఆయన తొలకరి దీవెనల వర్షముతో నిన్ను నింపుతానంటున్నాడు. ఎప్పుడు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరములో గడిపినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, దేవుని ఘనపరిచినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 84వ కీర్తన చూస్తున్నట్లయితే ఈ కోరాహు కుమారులు దేవుని సన్నిధిలో వారి ఆసక్తి ఏంటట? చదవడి మొదటి నుంచి. నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ప్రియ సోదరులారా, ఈరోజు ఈ కోరాహు కుమారులు ఏమంటున్నారు? దేవుని మందిరాన్ని చూడాలని ఆశపడుతున్నారు. ఆయన మందిరంలో గడపాలని, ఆయనతో సహవాసం చేయాలని, ఆయన స్తుతించాలని. ఈ దేవుని మందిరంలో ఉన్న దీవెన, దేవుని మందిరంలో ఆనందాన్ని వారు తలపోసుకుంటూ ఏమంటున్నారంటే, నీ మందిరంలో గడిపితే మాకు దీవెన ఉందయ్యా. ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైంది. మరి ప్రియమైన సోదరుడా, మరి దేవుని మందిరానికి క్రమంగా వెళ్తున్నావా? చాలామంది ఆదివారం వస్తే దేవుని సది పునరుత్థాన దినము, ప్రభువు మరి సిలువను మరణాన్ని గెలిచి జయించి పునరుత్థానుడైన దినాన్ని మనం స్తుతిస్తూ మనం గణపరుస్తుంటే కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? ఆదివారం వచ్చేలేకి ఆదివారం ఈరోజే కదా పనికంత సెలవు, కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. కానీ అసలు నీ పని చేయడానికి ఓపిక ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. మరి దేవుని ముందు పెట్టుకుంటున్నావా? దేవునికి సమయం ఇస్తున్నావా? దేవునిలో గడుపుతున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? మరి దీవెన రావాలి. ఆయన స్తుతించకుండా, మందిరానికి వెళ్ళకుండా, ఆయన మాట వినకుండా ఉంటే దీవెన ఎలా వస్తుంది? కాబట్టి ఒకసారి గమనించు సోదరుడా, 6 దినాలు కష్టపడు, 7వ రోజు కూడా దేవునికి ఇవ్వలేకపోతున్నావా? మరి దీవెన అయితే కావాలి, కానీ దేవుని స్తుతించడానికి సమయం లేదు. ఈరోజు ఎలా ఉన్నారంటే జనం, సమయం దేవునికి ఇవ్వడానికి కూడా లేదు. ఆదివారం సెలవు వస్తే టీవీల దగ్గర అలా అతుకుపోయేవాడు కొంతమంది మంచానికి అతుకుపోయాడు కొంతమంది ఇక విస్తారంగా బయట తిరగటానికి టైం ఉంది, కానీ దేవునితో ఒక 2-3 గంటలు గడపడానికి కూడా అవకాశం ఉంటలే. ఈరోజు దేవుని మందిరానికి వెళుతున్నావా సోదరుడా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. మరి కొంతమంది వస్తారు, ఎలా అంటే లాస్ట్లో అంత అయిపోయిన తర్వాత కూడా ఆ లాస్ట్లో ఆయన కనబడి వెళ్ళేవాడు కొంతమంది. మరి నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? దేవునికి మరి నీ సమయాన్ని ఇస్తున్నావా? మరి దేవునిని దీవించాలంటే నీ సమయాన్ని, మరి నీ యొక్క ధనమును దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, ఆ దీవెనని పొందుకుంటావు. దేవుడు నన్ను దీవించాలంటే ఎలా దీవించబడతావంటే మరి నువ్వు దేవుని మందిరంలో గడిపితేనే. ప్రైజ్ ది లార్డ్. ఈ కోరహ కుమారులు ఏమంటున్నారంటే, ఆశపడుతున్నాం నీ మందిరములు గడపాలని, నీతో సహవాసం చేయాలని, నిన్ను స్తుతించాలని, మా బాధలు మర్చిపోయి బాకాలోయల నుండి, మా యొక్క శ్రమలలో గుండా, బాధల్లో గుండా వాటన్నిటి నుంచి విడిపించి నీలో ఆనందించాలని మేము ఆశపడుతున్నామయ్యా. హల్లెలూయా. ఈరోజు నీకు కూడా అలాంటి ఆశ ఉందా? ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. ప్రభునామానికే మహిమ కలుగును గాక. అది 2వ పాయింట్ చూస్తున్నట్లయితే, దేవుని మందిరములో మనం గడిపితే, దేవునితో సహవాసం చేస్తే ఆ దీవెన మనకు వస్తుందని ఇక్కడ రాయబడి ఉన్నది.
అలాగే మూడవది సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం చదువుదా. దయాదృష్టి గలవారు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెననందును. ఎలాగట? దయాదృష్టి గలవాడు తన ఆహారములో ఎవరికి ఇస్తారట? దరిద్రునికి. అంటే దయగల గుణం మనలో ఉండాలి. ప్రభు చెప్తున్నారు కదా, 2 అంగీలు ఉన్నవాళ్ళు 1 అంగీ అన్న వారికి ఇవ్వాలి. ఈరోజు నీ దగ్గర ఉంది, మరి నీకు అడిగారు సహాయం కోసం ఎవరన్నారు, వారికి మనం సహాయం చేయాలి. బైబిల్ గ్రంథంలో మరి కొంతమంది ఇలాగా దాన ధర్మాలు చేసి ఆశీర్వదించబడేవాడు కూడా ఉన్నారు. కొర్నేలి ఆయన ఏం చేస్తున్నారంటే తనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేయటం, వాళ్ళు ప్రేమించటం, వాళ్ళకి ఆదుకోవటం చేసినప్పుడు దేవుడు తన దూతను పంపించి మాట్లాడుతున్నాడు. కొర్నేలి, నీ ధర్మకార్యములను నీ ప్రార్థనయు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవని. అవును, ఈరోజు నువ్వు చేస్తుంది మరి ప్రతిదీ దేవుని దగ్గర ఉంటుందని గుర్తుపెట్టుకో. క్రైస్తవ సోదరుడా, మనం నేర్చుకోవాలి. మనము ఆపదలో ఉన్న వారికి, పేదరికంలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలి. మరి చాలామంది అంటారు మేము ప్రార్థన చేస్తాం. మదర్ తెరీసా ఒక మాట ఉంది, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మీద. ఆమె చూపించింది క్రియల ద్వారా, ఆ క్రియల ద్వారా చూపించి ప్రేమను పంచింది, ఆదుకుంది. కుష్ఠరోగులకు కూడా ఎంతో సహాయపడింది. కుష్ఠరోగులకి వారికి ఆహారం తినిపించింది. మరి రోడ్డు మీద ఎంతో దీనస్థితిలో పడిపోయిన వారిని లేవనెత్తి వారికి ఎంతో పరిచర్య చేసింది. నిజంగా ఆమె చేసిన పరిచర్యను బట్టి ఈరోజు ప్రతి క్రైస్తవులు మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇతరులకు సహాయం చేసే మనస్సు మనకు ఉండాలి. ఎందుకంటే ప్రభు మనకు నేర్పించింది ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని. మరి మన పొరుగువాన్ని ప్రేమిస్తున్నామా? కొంతమంది అంటారు, ఎందుకంటే ఎప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవటము, మనల్ని మన కుటుంబమే తప్ప పొరుగువారిని ప్రేమించే మనసు లేదు. కొంతమంది ఉంటారు, ఏదంటే బైబిల్ మాటలతోనే ఇందులో కూడా మరి పొరుగువాని సొమ్ము ఏది ఆశించొద్దు కదా. ఏంటని ఒకసారి ఒక ఉదాహరణ చెప్తాను. 2 సహోదరులు, వారిద్దరు కూడా ఒక ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారిలో ఒక సహోదరి తనతో పాటు కొంత ఆహారం తీసుకొని ఆ ప్రక్కనను పట్టించుకోకుండా ఆమె తింటున్నప్పుడు అక్కడ ఆ ప్రక్క సహోదరి అంది, అక్క మరి నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని బైబిల్ చెప్తుంది కదా, మీ దగ్గర ఉంది, నాకు కూడా కొంచెం సహాయం చేయవా అంటే, నాకు కూడా కొంచెం ఆహారం పెట్టమంటే ఏమంటుంది, నీ పొరుగువాని సొమ్ము ఏది ఆశించవద్దంట. అంటే పొరుగువాని సొమ్ము ఆశించవద్దని బైబిల్ ఏం చెప్తుంది? పొరుగువాని భార్యను, పొరుగువాని భర్తను, పొరుగువాని సొమ్మును ఆశించకూడదు అని ఉంది. కానీ అంతేగాని నువ్వు అక్కడ తీసుకొచ్చుకున్న దాంట్లో కొంచెం సహాయం చేయమంటావు, నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించడం తప్పు కాదు కదా. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈరోజు ఈ వర్తమానం ఈ టీవీ ద్వారా వింటున్న నీవు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఏముందంటే, దయాదృష్టి గలవారు తమకు కలిగిన దాంట్లో దరిద్రులకు కొంత ఇవ్వాలని వాక్యం సెలవిస్తుంది. ఇతరుల ఎడల మనం దయ చూపించాలి. క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా మనం నేర్చుకోవాలి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఇలా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 25వ వచనం కూడా చదువుదాం. న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. ఆమేన్. ఎవరికి? న్యాయమైన తీర్పు చెప్పే వారికి క్షేమకరమైన దీవెన వచ్చినట్టు. చాలామంది ఇప్పుడు అన్యాయపు తీర్పులు. ప్రియ సోదరి సోదరుడా, ఇద్దరి మధ్య ఏదైనా సరే మిస్అండర్స్టాండ్ జరిగినా, ఏదైనా సమస్య వచ్చినా, గొడవ వచ్చినా, నీ వారి పక్షాన్ని నువ్వు మాట్లాడద్దు, న్యాయంగా మాట్లాడు. న్యాయమైన తీర్పులు దేవుడు కోరుకుంటారు. దేవునికి మహిమ. ఈరోజు చూడండి, ఆ ఉద్యోగాల్లో కానీ ఏదైనా ఆఫీసుల్లోనే కానీ వారు చేస్తున్న ఆయా పనుల్లో అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది అన్యాయపు తీర్పులతో, ఇప్పుడు ఎంతమంది టీవీలో వర్తమానం వింటూ ఉంటారు, వారందరూ కొంతమంది చెబుతూ ఉంటారు, అయ్యా మేము పనిచేసే దగ్గర నేను ఎంతో నమ్మకంగా ఉన్నా, మరి నా మీదే బురద జల్లుతున్నారు, వాళ్ళందరూ ఒకటయ్యారు. ఇది అలాంటి అన్యాయపు మాటలు వాళ్ళు వింటారు. నేను ఏ తప్పు చేయకపోయినా నా మీద నేరం మోపుతున్నారు అనేవాడు ఎంతోమంది ఉన్నారు. వాక్యం వింటున్న నీవు కూడా ఒకవేళ అన్యాయమైన తీర్పులతో అనవసరంగా నీ మీద నిందలేస్తున్నారా, నీ మీద ఎన్నో నేరారోపణ చేస్తున్నారా, డోంట్ వరీ, భయపడొద్దు. ప్రభు నీతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువు కూడా అన్యాయపు తీర్పునుంది. ఆ ప్రభు మీద అన్యాయమైన నేరం మోపి, యేసు ప్రభు మీద చేయని తప్పును మోపి సిలువకు అప్పగించారు. ఆయన్ని భరించాడు. ఆయన మన పాపము నిమిత్తం, మన శాపము నిమిత్తం, మన దోషము నిమిత్తం సిలువలో నలగొట్టబడ్డాడు. వాక్యం వింటున్న ప్రియ సోదరుడా సోదరి, ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి అన్యాయమైన తీర్పులు పొందుతున్నావా?
అయితే నువ్వు ప్రభు సన్నిధిలో ప్రభుకు అప్పచెప్పు. ఆయన న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన ఎప్పుడు కూడా ఆయన అన్యాయపు తీర్పు చెప్పేవాడు కాదు. ఈరోజు అందుకే బైబిల్ చెప్తుంది, ఎవరు నమ్మొద్దు. ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారంటే అక్రమం విస్తరించుడి చేత ప్రేమ చల్లారిపోతుంది. క్రైస్తవ సోదరుడా సోదరి, మనుషుల వైపు చూసి వాళ్ళు చేసే అన్యాయాన్ని బట్టి నువ్వు ఎంతో ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు, కానీ జీవము గల దేవుని వైపు చూడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, 4వది, మరి న్యాయమైన తీర్పు తీర్చిన వారికి క్షేమకరమైన దీవెన వస్తుందని వాక్యం సెలవిస్తుంది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చివరిగా 5వ పాయింట్ చూద్దాం. 5వ పాయింట్లో ఏమనుందంటే, సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 20వ వచనంలో కూడా చూడండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, ప్రియ సహోదరి, ఈరోజు మన నీ జీవితంలో నమ్మకంగా ఉంటున్నావా? నువ్వు దేవుని దగ్గర నమ్మకంగా ఉండు, మనుషుల దగ్గర నమ్మకంగా ఉండు, నీ కుటుంబంలో నీ భర్త దగ్గర నమ్మకంగా ఉండు, భార్య దగ్గర నమ్మకంగా ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. నీ భార్యను మోసగిస్తున్నావా? జాగ్రత్త సోదరుడా. ఒకవేళ సహోదరి నీ భర్తను మోసగిస్తున్నావా? నువ్వు దేవుని దగ్గర నమ్మకంగా ఉండు, నీ కుటుంబంలో కూడా నమ్మకంగా ఉండు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ప్రభువు కూడా ఈ యొక్క వర్తమానంలో అనేక ఉపమానాలు కూడా చెప్పారు. కాబట్టి ఈరోజు నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? అలాగే నువ్వు దేవుని సన్నిధికి నమ్మకంగా వెడుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ధనములో నమ్మకంగా ఉంటున్నావా? నీకు ఇచ్చిన ధనము దేవుని కొరకు నమ్మకంగా ఖర్చు పెడుతున్నావా? ప్రతి దాంటికి మనం దేవునికి లెక్క అప్పచెప్పాలి కనుక ఈరోజు నువ్వు నమ్మకంగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఎందుకంటే మత్తయి సువార్తలో కూడా 25వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఇక్కడ మరి ఈ నమ్మకం గురించి ఒక ఉపమానం చెప్పారు. ఒక యజమానుడు తన దూరదేశం వెళుతూ తన దగ్గరున్న ఆ శిష్యులను, ఆ పనివారిని పిలిచి వారికి కొన్ని తలాంతులు అప్పచెప్పారు. ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఏమంటున్నారంటే, చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి ఉండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, గమనించండి. ఇక్కడ ఆయన వెళుతూ వీళ్ళందరూ మరి ముగ్గురిని పిలిచారు. ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చారు. ఇచ్చి, నేను దూరదేశం వెళ్తున్నాను, దీనితో మీరు చక్కగా మరి మీరు నమ్మకంగా మీ పనులు చేసుకోండి అని చెప్పేసి వెళ్ళారు. మరలా తాను వచ్చిన తర్వాత ముగ్గురిని పిలిచారు. వారిని పిలిచి అడుగుతున్నారు. మొదటి వారిని అడిగాడు, నేను నీకు ఎన్ని ఇచ్చాను? చూడండి, ఇక్కడ 20వ వచనం అంటే ఏమనుంది అక్కడ? అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తీసుకొచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి, మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. జాగ్రత్త వినండి. ఇక్కడ 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి అంటున్నాడు. పిలిచినప్పుడు ఈయన యజమాని పిలిచినప్పుడు, అయ్యా మీరు నాకు 5 తలాంతులు ఇచ్చారు, ఈ 5ను నేను 5కు 5 సంపాదించా. అప్పుడు వెంటనే బలా నమ్మకమైన దాసుడు అన్నాడు. రెండో వ్యక్తి 2కు 2 సంబంధించి బలా నమ్మకమైన దాసుడు అన్నాడు. ఈ 1 తీసుకున్న వ్యక్తి ఏమంటున్నాడు? నమ్మకంగా లేడు, భూమిలో పాతిపెట్టాను అంటున్నాడు. కాబట్టి క్రైస్తవ సోదరులారా, నువ్వు నమ్మకంగా ఉంటే దేవుని ఆశీర్వదిస్తాడు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయి. ప్రభువుకే మహిమ కలుగును గాక. మరి దీవెన రావాలని కోరుకుంటున్నావా? ఈ దీవెన రావాలంటే నేను మీకు 5 పాయింట్స్ చెప్పాను, మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. ప్రభువుకే మహిమ కలుగును గాక. మొదటి పాయింట్, ఆయన మాట వింటే దీవించబడతామని. రెండో పాయింట్, ఆయన సన్నిధిలో మనం గడపాలి, దేవుని మందిరములో గడిపితే దీవెన వస్తుందని. మూడవదిగా, దయాదృష్టి గలవారు దరిద్రులకు కొంత భాగం ఇవ్వాలని. 4వదిగా, న్యాయమైన తీర్పు తీర్చువారికి క్షేమకరమైన దీవెనని. 5వదిగా, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతాయని. ఈరోజు మరి నువ్వు దేవుని సన్నిధిలో మరి ఆ దీవెన కావాలని కోరుకుంటున్నావా? దీవెన రావాలంటే
ప్రభు సన్నిధిలో మరి నువ్వు ఆయన మాట ప్రకారం నువ్వు జీవించాలి. అయితే ప్రార్థన చేద్దాం. దయచేసి మాతో పాటు మీరు కూడా ఏకీభవించండి. ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఏకీభవించండి. దేవునితో మాట్లాడబోతున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రభు నేను స్వస్థపరచబోతున్నాడు. అయితే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఎక్కడ బలహీనత ఉంటే అక్కడ చేయించుకో. ప్రభు అద్భుతంగా నేను స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల మా దేవా నీకే స్తోత్రములు. ఇదిగో నాయనా, ఈ యొక్క సమయంలో ప్రత్యేకముగా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి సమస్య నుండి విడిపించండి. ప్రతి వ్యాధుల నుంచి విడిపించండి. ప్రతి అనారోగ్యం నుంచి విడిపించండి. యేసు నామములో బిడ్డలకు విడుదల కలుగును గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక. సంపూర్ణ ఆరోగ్యమునిచ్చి మీరు మహిమ పొందుకోమని, ప్రతి అపవాదికి లయపరచమని, బిడ్డలకు విడుదల, స్వస్థత, క్షేమమును అనుగ్రహించమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఇంతవరకు ఈ వర్తమానం మీరు విన్నారు. మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ సోదరి సోదరుడా, మరి మీ ప్రార్థన అవసరతలు ఎలా ఉన్నా తప్పకుండా ఈ నెంబర్కు ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎలాంటి సమస్య అయినా సమస్య నుంచి ఆయన విడిపిస్తాడు. ప్రభుకే మహిమ. మీరు ఏ టైం అయినా మీరు ఫోన్ చేయొచ్చండి. అంత మాత్రమే కాదు, మేము ఎంతో విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నా. ఒకవేళ ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీ సహాయ సహకారాలు అందించాలనుకుంటే మేము కూడా ఈ ప్రోగ్రాంకి మరి దైవజనుల భారముతో ఈ పరిచర్య చేస్తున్నారు. మా వంతుగా మేము కొంత కానుక పంపిస్తాం అనుకుంటే తప్పకుండా ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పంపించగలరు. ఫోన్పే, గూగుల్ పే రెండు ఉన్నాయి. దేవుడు మీకు ప్రేరేపించిన కొలది సంతోషపూరితమైన మీ కానుకలకు పంపించగలరు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. అంత మాత్రమే కాదండి, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. మరి మీరు ఇంకా మరిన్ని మా వర్తమానాలు వినాలనుకుంటే చందోలు మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల అనేక మందికి ఈ వర్తమానం వినిపించిన వారై ఉంటారు. ప్రభుకే మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక. దేవునికే మహిమ కలుగును గాక. మరలా కలుద్దాం. అప్పటి వరకు ప్రియ దేవుని బిడ్డలారా సెలవు. ఈ వర్తమానాలు ద్వారా మీరు ఆశీర్వదించబడితే మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరూ ప్రభు దీవించును గాక. మీ అందరికీ వందనాలు.